కార్తిక్ సార్ ఒక్క నిమిషం టైం ఇస్తారా? ఇస్తాను మీరే కన్క్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం అలా అయిపోయినామండి. సోషల్ మీడియాపై ఆంక్షలు ఎలా చూడాలి, అది పారదర్శకంగా జరుగుతుందా లేదా అన్నది చర్చ. నిజానికి సోషల్ మీడియా మీద ప్రభుత్వాల ఆంక్షల కంటే సెల్ఫ్ కంట్రోలింగ్ అవసరం అనేది నా వ్యక్తిగత వాదన. సరే, సెల్ఫ్ కంట్రోలింగ్ లేనప్పుడు ప్రభుత్వాలు ఆటోమేటిక్గా పెడతాయి. కానీ ప్రభుత్వం అన్న తర్వాత ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత అది ఏ మోడల్లో అమలు చేస్తారు అంటే వాళ్ళని విమర్శించిన వాళ్ళ మీద పెడతారా, లేదు అంటే తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద పెడతారా? సరే, ఇవాళ కూటమి తీసుకొచ్చిన ఒక చట్టాన్ని వాళ్ళు సరిగానే అమలు చేయొచ్చు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, దాన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళవచ్చు. ఎగ్జాంపుల్ కోసం చెప్తానండి మీకు. అంటే వీళ్ళేదో బాగా చేస్తారు ఆయన ఏదో చేయడు అన్న దానికోసం కాదు, కేవలం ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అంటే ఒకళ్ళు ఒక రకంగా ఇప్పుడు చట్టాలు లేక కాదు, ఆ చట్టాల అమలు ఎలా ఉంది అనేది పాయింట్. కానీ నేనేమంటానంటే ఇక్కడ ఏ పార్టీ అయినా ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినా ముందు సెల్ఫ్ కంట్రోలింగ్ అవసరం. రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీ కార్యకర్తని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వైసీపీ వల్లా రవీందర్ రెడ్డి మనం చూసాం, ఏ రకంగా మాట్లాడాడు, ఏ రకంగా పోస్టులు పెట్టాడు. పోసానికి ఇష్టమల్లి డైరెక్ట్గా ఓపెన్ మీడియా సమావేశాల్లో ఏ రకంగా మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తారు, ఓకే, అందుకని చెప్పా వాళ్ళు అటువైపు ఇటువైపు, మరి ఇటువైపు మరి ఎస్ట్రీమ్ ఉన్న పేర్లు చెప్తారు. ఎవరి పేర్లు వాళ్ళ పేరు కాదు, ఎస్ట్రీమ్ ఉన్న పేర్లు. బోర్గడ్డ అనిల్ కుమార్ ఉన్నాడు, చాలా ఎస్ట్రీమ్ కదా. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కుమార్ చాలా ఎస్ట్రీమ్ కదండి. అడుగుతున్నారు ఏమండి, అటుపక్క పేర్లు కూడా చెప్పండి, నేను చెప్పనా? పోనీ చెప్పండి, పర్లేదు చెప్పండి, నేను వింటాను. మరి కానీ మీరు ఎంకరేజ్ చేశారు కదా, మీరు కల్చర్ ఎంకరేజ్ చేశారు కదా, పెంచి పోషించారు కదా కల్చర్ ని. మీరు నవ్వుకుంటే ఎంకరేజ్ చేశారు కదా. అసెంబ్లీలోని చంద్రబాబు నాయుడు గారు భార్యను తెప్పించారు కదండి. మీరు అసెంబ్లీలోని చంద్రబాబు నాయుడు గారు భార్యను తెప్పించారు కదా. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నేను కిరాకార్పి తప్పు మాట్లాడినా ఖండించే వ్యక్తిని, ఇంకా మీరు చెప్పే ఇంకే సోకాల్డ్ పర్సన్ తప్పుగా మాట్లాడినా ఖండించే వ్యక్తిని, దాంట్లో నాకేం భిన్నాభిప్రాయం లేదు. నేను ఒకరిని ఖండించను ఒకరిని సపోర్ట్ చేస్తాను అనేది ఏం లేదు. నేను అందుకని చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్ కూడా కేవలం ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానని చెప్పాను. కానీ ఒక తప్పుడు కల్చర్ని మీరు పెంచి పోషించారు కదా, మహిళల మీద ఇష్టం వచ్చిన దాడి చెప్పారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ షర్మిలా గారు ఎవరికి పుట్టారని మాట్లాడిచ్చారు, ఏంటంటే ఆ కామెంట్ మరి? షర్మిలా గారు ఎవరికి పుట్టారని మాట్లాడిచ్చారు, ఏంటి ఆ కామెంట్ మరి? నేను ఆ మాట కూడా అన్నాను. నేను మళ్ళీ వినండి, ఫస్ట్ సీమరాజా మాట్లాడినా, నేను చెప్తున్నా వినండి, సీమరాజా మాట్లాడినా, ఆర్పి మాట్లాడినా, బోర్గడ్డ అనిల్ కుమార్ మాట్లాడినా, వల్లా రవీందర్ రెడ్డి మాట్లాడినా తప్పు తప్పే అంటా నేను ఒప్పు అన్ను. ఎవరైనా మీరు వినండి, ఫస్ట్ ఎవరైనా మీరు చెప్పే పేరుతో సహా, మీరు ఎగ్జాంపుల్ గా తీసుకున్న పేరుతో సహా ఎవరు మాట్లాడినా తప్పు తప్పే. నా పేర్లు పలికి మరీ చెప్తున్నాను, నాకేం భయం లేదు. మీరు అన్న పేర్లు నేను పలికి మరీ చెప్తున్నాను. వాళ్ళు తప్పుగా మాట్లాడినా తప్పు తప్పే, దాంట్లో రెండో భిన్నాభిప్రాయం లేదు. కానీ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు సెల్ఫ్ కంట్రోలింగ్ అవసరం. మీకు మీ పార్టీలో ఆ కల్చర్ లేదు, మీరు నేర్చుకోవాలి. అది మాత్రం మీకు చెప్పదలుచుకున్న మాట. ఈ వర్డ్ తో నేను ఒప్పుకుంటా, ఏ రాజకీయ పార్టీ అయినా సెల్ఫ్ కంట్రోలింగ్ గా. అది నేను చెప్తాను, మీరు ఇందాక నుంచి అది వింటల్లా, మీరు కావాలని పాయింట్ మాత్రం వింటున్నారు. చెయ్యాలా అదైతే మీరు మాట్లాడిన ఈ మాట వరకు నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇందాక మీరు అన్నారు కదా 29 వీళ్ళు ఇప్పుడు అద్భుతంగా చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాంగ్ ట్రాక్ ఎందుకు పట్టిస్తారండి? పట్టించే సందర్భాలు ఉన్నాయి కదండి, మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. బోర్గడ్డ అనిల్ కుమార్ కేమో సెక్యూరిటీ ఇచ్చారు, బోర్గడ్డ అనిల్ కుమార్ కేమో సెక్యూరిటీ ఇచ్చారు, వల్లా రవీందర్ రెడ్డి పెంచి పోషించారు. అదే బోర్గడ్డ ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తున్నాడు కదా. అదేనండి, ఇప్పుడు మీరు అనిల్ గారు ధర్నా చేస్తాడా, ఏం చేస్తారని సెక్యూరిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఆయన సెక్యూరిటీ ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని. అరెస్ట్ చేసిన రోజు విజయవాడ సిటీ ఆఫీస్ కు తీసుకొచ్చిన రోజు ఇదే బోరగడ్డ నీళ్లు సెక్యూరిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సెక్యూరిటీ వాళ్ళని గన్ మ్యాన్ వేసుకొని అక్కడ సిటీ ఆఫీస్ ప్రక్కన ఎంత వేరంగం చేశారో తెలుసా? అదే రోజు నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని. ఈ రోజు బోరగడ్డతో మాకు సంబంధం లేదని వాళ్ళు చేతులు చూపుకోవడానికి వీల్లేదు సార్. ఆ రోజు ఖండించి సాక్షి ఛానల్ లో చెప్పారు కదండి బోర్గడ్డ అనిల్ కుమార్ వైసీపీ లీడర్ అని. ఓకే, ఇప్పుడు బోర్గడ్డ అంశం ఎందుకులేండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. మస్తాన్ గారు టాపిక్ డైవర్ట్ కాదు, అక్కడ ఆయన చేసి ఆ రోజు సెక్యూరిటీ కల్పించకుండా ఉంటే ఆయన ఇష్టారాజ్యంగా వాళ్ళ తలలు తీస్తాను, వేడ నీడ్చుకెళ్తాను అని ఇంకా చెప్పాలంటే ఆ భాష అసలు మాట్లాడుకోవడానికి జుగుప్సాకరమైన భాష. అటువంటి భాష వాడిన రోజు సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు మాజీ మంత్రి
గా పనిచేసినటువంటి బోరుగడ్డ వ్యక్తిని లాంగ్వేజ్ అసలు ఎవరు బికినీలో అని వినలేరు. మాట్లాడినప్పుడు మొత్తం బ్లూ నగరాలు ఫిల్మ్ లో అని కూడా మాట్లాడినప్పుడు ఇంకేం ఎక్కడున్నారమ్మా? బోరుగడ్డ లాంగ్వేజ్ ఒకసారి ఎక్కడున్నారు? పెట్టుకొని చూడండి. బోరుగడ్డ ఎక్కడున్నారు? మాట్లాడినటువంటి మాటలు సీమరాజు ఎవరు వర్మ గారు. మాట్లాడండి ఒక నిమిషం ఎక్కడున్నారు? పునిశెల గారు ఎక్కడున్నావు? మస్తాన్ గారు సార్ ఇప్పుడు ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇవాళ ఒక అన్ని పత్రికల్లో చూసాం ఏంటి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కూటమి మధ్య కుట్రలో కుతంత్రాలు కొంతమంది కూటమిని విడగొట్టడానికి చేస్తున్నారు, అప్రమత్తంగా ఉన్నారు. నేననేది ఏంటంటే అసలు అధికారంలో ఉంది ఆ 3 పార్టీలే కదా. ఫేక్ అకౌంట్లు ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళ మీద సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేయాలి కదా. ముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద పుకార్లు ఆయన సృష్టించేటప్పుడు మీరే ఆ కేసులు నమోదు చేసి ఫేక్ అకౌంట్లు ఎవరైతే కూటమి పార్టీల మధ్య చేస్తా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి మీద వేరే వాళ్ళు చేస్తున్నారంట. అదేంటంటే వాళ్ళు జనసేన అయి ఉంటారు, లేదంటే జనసేన కాకపోతే తెలుగుదేశంలో ఉండి మళ్ళీ జనసేన మీద చేస్తున్నారు. సో ఇట్లాంటప్పుడు అది ప్రభుత్వం వైఫల్యంగానే ఉంటుంది. సైబర్ క్రైమ్ వాళ్ళ చేతిలోనే ఉంది కదా. ఎవరైతే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆ విధమైన ఫేక్ ఐడియాలతో పెడతా ఉన్నారో పోస్టులు చేయొచ్చు. రెండోది ఏంటంటే తలాపాపం తలా పిడికిడు అన్నట్టుగా ఇప్పుడు పుణ్యశైలి గారు చెప్పినా లేదంటే శిరీష్ గారు చెప్పినా వాళ్ళ పార్టీలకు సంబంధించి ఇందాక పుణ్యశైలి గారు శిరీష్ గారు ఎంత జాగ్రత్తగా ఆడవాళ్ళకి విషయాల్లో మాట్లాడారు, గౌరవం ఇవ్వాలని చెప్పారు. కానీ వాళ్ళ పార్టీల్లో అవి పాటించట్లేదు. జెంట్స్ విషయానికి వస్తే ఇప్పుడు నిజంగా పుణ్యశీల గారు చెప్పారు, బండారు సత్యనారాయణ గారు కానీ ఇప్పుడు స్పీకర్ గా ఉన్న వ్యక్తి గతంలో స్పీకర్ గా లేనప్పుడు రోజా గారి మీద చేసిన కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎలా చూడాలి? సో అదే విధంగా వల్లభనేని వంశీ గారు అసెంబ్లీలో చేసినప్పుడు భువనేశ్వర్ గారి మీద ఎలా చూడాలి? ఇంకోటి రెండోసారి అది మీరు ప్రస్తావించదని చెప్తాను సార్. బోరుగడ్డ అనిల్ విషయంలోకి వస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కట్టేసి లాక్కొస్తానన్నప్పుడు ఆ రోజు జగన్ గారు స్పందించాల్సింది. ఒక ఎమ్మెల్యేని, ఒక బోరుగడ్డ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్తానని కట్టేసి చెప్పినప్పుడు మరి లోపల వేయాలి కదా వాళ్ళ పార్టీకి చంద్రబాబు సంబంధించి. చెప్పేస్తానప్పుడు కూడా సార్ లేదు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్న గారిని తీసుకొస్తాను. అని మాట్లాడండి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గారు వచ్చి సతల రామకృష్ణారెడ్డి గారిని కారుమూరి వెంకటరెడ్డి గారిని దూషిస్తా ఉన్నారు. మీరు పోలీసులు కంప్లైంట్ చేస్తారా? ఎందుకు చేయట్లేదు? చేయాలి కదా మీ వ్యక్తి కాకపోతే. అసలు మా పార్టీ ఆఫీస్ దగ్గరికి రావడానికి ఆయన ఎవరు? సతల రామకృష్ణారెడ్డి గారిని దూషించడానికి ఆయన ఎవరు? కారుమూరి వెంకటరెడ్డి గారిని దూషించడానికి ఆయన ఎవరు అనేది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. అందుకని అనుమానం వస్తాయి ప్రజలకి. మీరు ఖండితంగా ఆ రోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి విషయంలో మీరు ఊరకనే ఉన్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల్ని ఆయన దూషించినప్పుడు అబ్జెక్షన్ నేను ప్రస్తావించలేను అన్నప్పుడు మీరు ఊరకనే ఉన్నారు. అందుకని అనుమానం వస్తాయి. ఎవరు ఏ పార్టీ అయినా ఇప్పుడు చెప్పిన పుణ్యశీల్ గారు చెప్పిన బండారు సత్యనారాయణ గారైనా అంతకుముందు అయ్యన్న పాత్రులు గారైనా ఎవరైనా మహిళల విషయంలో చేసినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా యాక్షన్ తీసుకోవాలనే కోరతారు. లేకపోతే ఎన్నికల్లో పర్యవేక్షణలో అనుభవించాల్సి వస్తుంది. ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు రాజకీయాల్లో ఇప్పుడు పుణ్యశీల్ గారే ఉన్నారు, ఆమె మేయర్ కావాల్సిన వ్యక్తి. ఆమె అంత కార్పొరేటర్ గానే ఆగిపోయారు. ఆమె అక్కడ రాజకీయాలు అంటే ఒక మహిళ రాజకీయాల్లో పైకి రావాలంటే ఏంటో ఆమె బాధలు నేనైతే దగ్గర నుండి చూశాను కాబట్టి చెప్తున్నాను. సో అందరూ కూడా ఇప్పుడు రాయపాటారని గారు గతంలో ఎప్పటి నుంచో పనిచేస్తా ఉన్నారు, పదవి లేదు, పాడు లేదు, ఏం లేదు, కానీ పోస్టింగుల్లో మాత్రం దూషిస్తూ ఉంటారు. అది తెలుగుదేశం వాళ్ళు పెడుతున్నారా లేకపోతే వైసీపీ వాళ్ళు పెడుతున్నారా పక్కన పెట్టండి. సో అంటే మహిళలు ఈ విధమైన వాళ్ళే అని కాదు. మస్తాన్ రావు గారు ఆవిడ శిరీష పరిస్థితి ఏంటి? అమరావతిలోని ఆ రైతుల్లోని రోడ్ల మీద తిరిగి ఎవరెవరితోటో ఏవేవో ఇంకెందుకు అన్నీ మాట్లాడుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక మహిళని పెట్టి మాట్లాడే పరిస్థితి ఉండదు కాబట్టి దుశ్శాసన పర్వాలు చూసి వచ్చారు వాళ్ళకి ఒక కుటుంబాలు ఉంటాయి కదండి. అదే ఇప్పుడు రాజకీయాల్లో పగలు లేదా విమర్శలు ఆరోపణలు తీర్చుకోవడానికి మహిళలను కూడా ఆయుధంగా వాడుతున్నారండి. ఓకే, ఎవరైతే రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళ భార్యల్ని కూతుళ్ళని ఆ విధంగా చేయటం చాలా తప్పుడు పద్ధతి. అది అన్ని పార్టీలు కూడా డిస్మిస్ చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, పుణ్యశీల గారు సింపుల్ గా ఏదో చెప్తున్నారు మీరు. సార్ నేను ఇప్పుడు కూటమి ఇప్పుడు ఇందాక సార్ వాళ్ళన్న దాన్ని విభేదించడమా లేకపోతే సపోర్ట్ చేయడమా అనేది అయితే కాదు సార్. చట్టం అనేది అందరికీ ఒకేలా ఉండాలి. ఇది మాత్రం వాస్తవంతో కూడినటువంటి విషయం. ఆడవాళ్ల మీద ఎవరు మాట్లాడినా కూడా అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్గా ఉంటే దాన్ని చట్టం అంటారు, కానీ లేకపోతే చుట్టం అంటారు సార్. అలా కాకుండా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల్ని అనేసారు కదా,
అని చెప్పని నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్ గా కూర్చొని ఇందాక అంటున్నారు చేప్రోలు కిరణ్ గారిని శిరీష్ గారు చెప్తున్నారు వెంటనే మరి భారతమ్మ గారి గురించి అనగానే అరెస్ట్ చేసేసాం 15 రోజులకే బయటకు వచ్చేసాడమ్మా 15 రోజులకే బయటకు వచ్చాడు చక్కగా ఉన్నాడు వాళ్ళు ఏం చేస్తారండి సో కోర్టు బెయిల్ ఇస్తే సార్ అది అంటే 14 రోజులు రిమాండ్ ఉంటే పుణ్యశీల్ గారు చట్ట ప్రకారం మేము కేసు పోసాని కూడా బయటకు వచ్చాడు కదండి మరి. కానీ మీరు అది కూడా చేయలేదు. మీరు అది కూడా చేయలేదండి. మాట మాట్లాడాడు భారతమ్మ గారి గురించి కనీసం పార్టీ నిన్న మా 4 రోజులు పార్టీ ఒకళ్ళు ఎక్కువ ఉండే ఒకళ్ళు తక్కువ ఉండే బోర్గడ్డ వచ్చాడు బయటికి. ఏపీఎన్ రాధాకృష్ణ గారు ఎంతలా మాట మేము మాట్లాడాడు చేశామండి. వైఎస్ఆర్ పుణ్యశీల్ గారు భార్య మేము సస్పెండ్ చెల్లెళ్ళు చేశాం. అనుకోండి పెళ్ళిళ్ళు మీరు చేయాలన్నాడు కనీసం యాక్షన్ లేదు ఏం కదా. మాటలు సార్ అవన్నీను అంతకన్నా ఎక్కువ మాట్లాడిన బోర్గడ్డ కూడా బయట ఉన్నాడండి. సరే ఓకే ఒక విషయం అండి పునిశ్రీ గారు మీ ఏపీఎన్ రాధాకృష్ణ మీద ప్రోత్సహించారు కదా. మేము రిపోర్ట్ ఎవరైతే చేశాం బూతులు సార్ తింటారో వాళ్ళకి మంత్రి రిపోర్ట్ పదవులు, చేశాం ఎవరైతే బూతులు తింటారో ఎక్నాలెడ్జ్మెంట్ల వరకు పెద్ద పెద్ద ఇచ్చారు పోస్టులు. ఏం యాక్షన్ తీసుకున్నారు అమ్మా పుణ్యశీల గారు ఒక్క మాట సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి మహిళలు సంకర జాతి మహిళలు అన్నారు. ఆయన మీద ఏమైనా చర్యలు ఉన్నాయా? అమరావతి మహిళలు సంకర జాతి రైట్ మహిళలు ఓకేలేండి అన్నారు. ఓకే ఓకే మీరు మహిళలు ఎవరైనా మీరు చర్యలు దూషించుకోకండి తీసుకున్నారా? మీరు దూషించట్లేదు వినండి ఒక్క సార్. విషయం శిరీష్ నిజాలు గారు చెప్తున్నాను నేను. పునిశ్రీల గారు మీరు దూషించట్లా. అమరావతి ఒకటి మహిళల్ని వినండి స్వయంగా ఇప్పుడు సజ్జల పార్టీల రామకృష్ణారెడ్డి గారు పరంగా మీరు ఏదైనా సంకర మాట్లాడుకోండి జాతి మహిళలు మహిళలకు ఇబ్బంది అయినప్పుడు కనీస ఒకరికొకరు చర్యలు సాయం ఉన్నాయా? చేసుకోండి ఒకరి కోసం ఏ ఒకరు అమరావతి మాట్లాడండి మహిళలు మీరు సంకర జాతినా? వేరే వాళ్ళ ట్రాపుల్లో పడారంటే ఇంతకు మించిన మీకే న్యాయం ఇబ్బంది ఇంకోటి ఉంటుందా? థ్యాంక్ యూ సో మచ్